ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఊరు పెద్దలకి, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా మనపూర్వక ప్రణామాలండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను మా హెడ్ మాస్టర్ కానీ, కమిటీ సర్పంచ్ గారు కానీ వాళ్ళు చాలాసార్లు మేము వస్తామండి మీ ఇంటికంటే, వద్దు సార్ నేను లైవ్ ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఫోన్లో చెప్పారు కదా నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో ఒక స్కూల్ పండగ కాదు, గ్రామ పండగలాగా అనిపిస్తోంది. అంతా కూడా సముద్రంలాగా ఉన్నారు, చూస్తే వేవ్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, గ్రామస్తులు కానీ నాకు చాలా ఆనందంగా ఉందండి. మీకు విద్య పట్ల ఇంత ఆసక్తి ఉండటం, నాకు ఇప్పుడు 39 ఏళ్ళ సర్వీస్ అండి, ఇంతమంది హాజరవడం ఎక్కడ కూడా నేను చూడలేదు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్కూల్ పట్ల శ్రద్ధ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాను నేను. మీరు ఇంతవరకు ఒక కమిటీ లేదు, ఈ సంవత్సరం నుంచి ఒక కమిటీగా ఏర్పడ్డాం, మేమందరము ఏర్పడి స్కూల్కి డెవలప్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అలాగే ఇక్కడ స్కూల్ స్ట్రెంత్ పెంచాల్సి ఉంది, లేదంటే స్కూల్ వెళ్ళిపోతుంది అని మన హెడ్ మాస్టర్ చెప్తే, ఊళ్ళో పెద్దలతో చెప్తే వారు కూడా కోరుకునే వాళ్ళందరూ కూడా మేము తప్పనిసరిగా స్ట్రెంత్ పెంచడం అని తెలియజేశారు. కనుక మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి స్కూలుని నిలుపుకోవాలి అంటే కనుకైతే మీరంతా కూడా ఒక యూనిటీగా ఉండాలి. అలాగే ఈ ప్రోత్సాహం అనేటువంటిది ఇంతటితో ఆగిపోకుండా ఎప్పుడు నిరంతరం మీ ప్రోత్సాహం అనేది కొనసాగించి మీ స్కూల్ నిలుపుకోవాలి. ఒకసారి కనుక వెళ్ళిపోతే బయటికి రాదు, మళ్ళీ స్కూల్ రమ్మంటే రాదు. అప్పుడు మళ్ళీ మీరు పూర్వంలాగానే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కనుక కంపల్సరీగా మీ పిల్లల్ని కాన్వెంట్లలో చూసాం. ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్ చూసాం, మీరు కూడా చూశారు. ఎప్పుడు నారాయణ వాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు, కానీ ఈసారి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకని అంటే కనుకైతే గవర్నమెంట్ స్కూల్లో, అలాగే టీవీలో కూడా ఇదివరకు నారాయణ చైతన్య ర్యాంక్ 1 ర్యాంక్ 2 అని అరుస్తూ ఉండేవారు. ఈసారి వాళ్ళ అరుపులు లేవు, మన గవర్నమెంట్ స్కూల్ అరుపులే ఉన్నాయి. అంతా కూడాను ఎక్సలెంట్గా మార్కులు వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్కి. మొట్టమొదటి టోటల్ 13 మందికి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కే వచ్చాయి. అలా అత్యున్నత పరిణామాలతో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందుతున్నాయి. కనుక మీరు కాన్వెంట్లలో చేర్చకుండా చక్కగా ఈ స్కూళ్ళల్లో జరిపి బాధ్యత కూడా మీకుండి చక్కగా వచ్చి చూసుకోవచ్చు, మీరు అడగగలుగుతారు, అన్నీ కూడా చేయగలుగుతారు. మా టీచర్స్ని కూడా బాధ్యులు చేశారు, ఆఫీసర్లకు కూడా బాధ్యులు చేశారు. ఇక్కడ కూడా ట్యూషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈవెన్ తప్పిన వాళ్ళకు కూడా సోమవారం నుంచి క్లాసులు ఉంది. వాళ్ళు తప్పినట్టు కాదు, రేపు May 25 జరిగే పరీక్షల్లో వాళ్ళు పాస్ అయితే రెగ్యులర్గానే వెళ్ళిపోతారు. అన్ని చర్యలు ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకుంటోంది. కనుక మీరంతా కూడా కంపల్సరీగా మీ పిల్లల్ని ఇక్కడ చేర్చి చక్కగా ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం గారు నమస్తే. మీరు బాగా చెప్పారు. మీరు అనుకున్న విధంగా మా స్కూల్ని తీర్చిదిద్దడానికి, మా స్కూల్ నిలబడటానికి ఈ సంవత్సరం 10th క్లాస్కి సుమారుగా 20 నుంచి 25 మంది పిల్లల్ని మేము జాయిన్ చేయడానికి సమాయత్తమయ్యాం. వాళ్ళకి చక్కటి ప్రోత్సాహాలను అందించి వాళ్ళకి ఏం కావాలో మేము ట్రస్ట్ సభ్యులతో మాట్లాడుకుని వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాలను అందించి, సైకిళ్ళు కావాలా, డిపాజిట్లు కావాలా, ఏం కావాలనేది మాట్లాడుకుని మేము వాళ్ళని ప్రోత్సహించి ఒక 20-25 మందిని 6th క్లాస్లో జాయిన్ చేయడానికి మేము ఆలోచన చేసాం. ఈ ఆలోచన ఫలించి మన స్కూల్లో 100 మంది పిల్లలు దాటేదాకా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకి నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఘట్టము అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేశాము. అక్కడ చెప్పినది ఏంటంటే నిరాహార దీక్ష చేసి ఈ పాఠశాల కోసం కష్టపడి పెట్టారు. అది వారి మొదటి అడుగు అయితే ఈరోజు ఈ స్కూల్ నిలబెట్టడానికి 2వ అడుగు పడిందేమో. ఎంతమంది జనంతో, ఓల్డ్ స్టూడెంట్స్తో నిలబెట్టడానికి, కొనసాగించడానికి మీరందరూ ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు. సో ఆ అడుగు ఈ రకంగా 8,000 మందికి స్ఫూర్తినిచ్చి నిలబడటానికి మీరందరూ ప్రయత్నం చేసినందుకు విద్యా కుటుంబం తరపు నుంచి, పామర్ విద్యా కుటుంబం మరియు యూట్యూబ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు దాకా మేము ప్రైవేట్ స్కూల్లో ఏదైనా ఒకరోజు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మనం గవర్నమెంట్లో ఉన్నాం కదా, ఇలాంటివి మనం ఎప్పుడు చూడలేమేమో అని అనుకుంటూ ఉండేవాళ్ళం. గవర్నమెంట్ కాబట్టి ఇలా చేయలేము, ఏదో ఒక చిన్న షామ్యాన్ని వేసుకొని గబగబా 1 గంట ప్రోగ్రామ్స్ పెట్టుకుని అయిపోయింది అనిపించుకునేవాళ్ళం ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే. కానీ గవర్నమెంట్లో కూడా ప్రైవేట్కి ధీటుగా ఇంత కార్యక్రమం చేయగలరు, గవర్నమెంట్లో చదివి ఈ స్థాయిలో మేము నిలబడగలం అని మీరందరూ నిరూపించే
కాబట్టి మనందరం కూడా ఈ గవర్నమెంట్ పైగా గవర్నమెంట్ దాంట్లో వర్క్ కూడా చేస్తున్నాం కాబట్టి చదివాము, వర్క్ కూడా చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ అనేది దేనికి తీసిపోదు అని నిరూపించడానికి సాక్షిభూతంగా ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతున్నట్టుగా నేను భావిస్తాను. ఇక మూడవ విషయంగా ఈ స్కూల్ హెచ్ఎం గారి గురించి కూడా చెప్పుకోవాలి. సార్ వచ్చిన కాడి నుంచి కూడా ఈ స్కూలు గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ అందరినీ కలుపుకుంటూ ఆయన చేసినటువంటి నూతన ప్రయోగాలు కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళకి ఉదయం 7 గంటల కాడి నుంచి సాయంత్రం 7 గంటల దాకా. మామూలుగా మా స్కూల్ షెడ్యూల్ అయితే స్కూల్ టైమింగ్స్ అయితే 9 గంటల కాడి నుంచి 4 గంటల దాకా, 10th క్లాస్ వాళ్ళకి అయితే 8 కాడి నుంచి 5 గంటల దాకా. కానీ ఈ స్కూల్ హెచ్ఎం గారు మోటివేట్ చేసి ఈ స్కూల్ టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా కలిపి ఉదయం 7 గంటల కాడి నుంచి సాయంత్రం 7 గంటల దాకా వాళ్ళకి టిఫిన్లు కూడా ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్ కూడా వాళ్ళు స్వయం ఖర్చులతో. సో ఈ స్కూల్ నిలబెట్టడానికి మేము ఈ స్కూల్ చదువుకోకపోయినా మేము ఇక్కడ చేస్తున్నందుకు గాను మా రుణం కూడా తీర్చుకోవాలి అనే భావంతో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఇంత సక్సెస్ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా 4వ విషయంగా గ్రామ పెద్దలను, మరి ముఖ్యంగా సర్పంచ్ గారు చాలా యాక్టివ్ అండి. ఎప్పుడు కలిసినా కూడా చాలా యాక్టివ్గా స్కూల్ అభివృద్ధి గురించి, గ్రామ గురించి ఆయన ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆయన ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. సో వారు ముందు కూడా మా పామర మండలాన్ని, ఈ స్కూల్ని ఇలా అభివృద్ధి పదంలో నడపడానికి తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ కొనసాగించాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు గాను ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజయ కుటుంబం తరపు నుంచి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. మరి మన ఎంఈఓ గారు చెప్పిన విధంగా మనకి ఎన్నో కార్యక్రమాల్లో పేరెంట్ టీచర్ మీట్లో కానీ మరి మధ్యలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ 4-5 సార్లు మన ఎంఈఓ గారు మన స్కూల్కి రావడం జరిగింది. ఆవిడికి మాట ఇచ్చిన విధంగానే మేము ప్రతి విద్యార్థికి ప్రోత్సాహాలను అందిస్తాం. 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మరి సీతాల పోతురాజు గారి ట్రస్ట్ ద్వారా సీతాల పోతురాజు గారు అబ్బాయి రవీంద్రనాథ్ గారు మరి మన ఊళ్ళో 1st, 2nd, 3rd వచ్చి అన్ని క్లాసులకి 6 తరగతులకి సుమారుగా 60-70 మందికి కూడా ఏదో ఒక అవార్డు ఇస్తూ ఆయన 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేసి విద్యార్థులకి ప్రోత్సాహాలను అందించడంలో మరి ముందుండే రవీంద్రనాథ్ గారు ఈరోజు హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన దాతృత్వాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. సీతాల పోతురాజు గారు ఏర్పాటు చేసిన ట్రస్ట్లో రవీంద్రనాథ్ గారు ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు విద్యార్థులకు పంచిపెట్టడం, ఆ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నేను రావడం, మరి ఎంఈఓ గారు రావడం, లేకపోతే హెడ్ మాస్టర్ ద్వారా చేయడం అనేది చాలా విశేషమైన అభినందన. అది అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఎంతోమంది పూర్వ విద్యార్థులు కూడా తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాగే మా యొక్క స్కూల్ నుంచి కూడా మా ఉపాధ్యాయ బృందం ఎంతో చక్కగా పాఠాలు నేర్పి చక్కటి క్రమశిక్షణతో పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి ఉన్నతమైన విద్యాబోధన అందించి మా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మేడం. మా యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మాత్రం మేము ఎప్పుడూ అభినందిస్తూ ఉంటాం. మంచి చక్కటి ఉపాధ్యాయ బృందం ఉన్నారు, చక్కటి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కృషితో మా పిల్లలు చక్కటి విద్యాబోధన అనుభవిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. మరి అలాగే మాస్టర్ మాట్లాడరా గారికి మన కమిటీ వారితో చిరు సన్మానం చేసి మెమోంటో అందించవలసిందిగా కోరుతున్నాం. పర్లేదు మేడం, ఆశీర్వాదిస్తూ చక్కగా కరతాళ ధ్వనులతోటి మనం ఈ కార్యక్రమాన్ని మనం ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాం. గట్టిగా చెప్పట్లు పెడదాం ఒకసారి. మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉయ్యూరు డివిజన్ డివైఓ మేడం గారు పద్మారాణి మేడం గారికి జరుగుతూ ఉన్నటువంటి సన్మాన కార్యక్రమం మేడం గారికి, మరియు పామరు మండల ఎంఈఓ2 గారు పద్మవాణి మేడం గారికి జరుగుతూ ఉన్నటువంటి చిరు సత్కార కార్యక్రమం. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇది అందరూ మిట్టి చేస్తున్నట్లే, అంటే ఇక్కడ కొంతమంది అవకాశం ఉంటుంది కాబట్టి పిలుస్తున్నాం, అందరూ ఎక్కితే బాగోదని చెప్పేసి. అదేనండి, చాలా ధన్యవాదాలండి.
పద్మవాణి మేడం గారు వారికి వారి కుటుంబ సభ్యులకి చేసుకోవడం అది కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఎక్కడా కూడా సర్వీస్లో శాలువాలు అవి కూడా కప్పించుకోను. నేనేమి అంత పెద్ద గొప్పదాన్ని కాదు. నా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డ్యూటీ నేను చేస్తున్నాను. అలాగే ఇంకా చివరి వరకు కూడా రేపు జూలై 31 రిటైర్మెంట్ ఉన్నది కనుక అప్పటి వరకు కూడా లాస్ట్ రోజు వరకు కూడా నేను ఇలాగే పనిచేస్తాను. నా స్కూళ్ళన్నీ డెవలప్ అవ్వాలి, నా డివిజన్ డెవలప్ అవ్వాలి, మా ఎడ్యుకేషన్ కుటుంబం అనేటువంటి విద్యా కుటుంబం కృష్ణా జిల్లా అన్నిట్లో స్టేట్లో ఫస్ట్ ఉండాలని కోరుకునేదాన్ని నేనండి. థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. మేమందరం కూడా ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. స్కూల్కి చేసిన విశేష కృషికి గాను మరి ఆయన ఉంటే సన్మానాలు చేసేవాళ్ళం కదా. ఆయన లేరు కాబట్టి వాళ్ళ కుటుంబీకులు 3వ తరం 4వ తరం కుటుంబీకులందరూ కూడా పైకి వస్తే ఆయన మనవడు కాకర్ల రామదాస్ గారు కృష్ణదాస్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా పైకి వస్తే ఒకసారి వాళ్ళని అభినందించి వాళ్ళందరికీ కాకపోయినా వాళ్ళిద్దరికైనా సరే మనం దుశ్శాలువాతో సత్కరించుకోవడం మన సంస్కారానికి మన బాధ్యతగా భావిస్తూ వాళ్ళ కుటుంబాలను ముందుకు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ రావాలి. కాకర్ల రామదాస్ గారు, కాకర్ల కృష్ణదాస్ మనం వీడ్కోలు పలుకుతాం. మనం చేసే పని అదే కదా. చప్పట్లు గట్టి కొట్టింది ఒకసారి అందరూ కూడా. మరి వాళ్ళ వంశీకులు కూడా అందరినీ మనం సన్మానించుకోవడం ముదాహం. ఈ సందర్భంగా కాకర్ల రామదాస్ గారిని లేదా చంద్రావతి గారిని కూడా మాట్లాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం సభను ఉద్దేశించి. అందరికీ నా నమస్కారాలు. చాలా కాలం తర్వాత మా తాతగారిని చేతాల సాంబశివరావు గారిని ఈ వేదిక మీద తలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అలా సరే వాళ్ళ హై స్కూల్ రావడం ఈ చదువుకున్న వాళ్ళు అందరూ ఎంతో ఒత్తిడిలో ఉంటారు. అలాగే ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా చదువుకుని ఎంతో వృత్తిలోకి వెళ్ళాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి 1000, 700, 500 చొప్పున ఇస్తానని మేము ఉన్నంత కాలం ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా అమ్మగారి పేర, మా నాన్నగారి పేర. అందరికీ నమస్కారం. పెద్దలకి, పిల్లలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి పాఠశాల వజ్రోత్సవానికి శ్రీకారం చుట్టి ఎంతో శ్రమలకు ఓర్చుకుని ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ, కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇందుమూలంగా తెలియజేయనది ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. కీర్తిశేషులు శ్రీయుత కాకర్ల చంద్రనారాయణ గారు పాఠశాల భవన నిర్మాణానికి సహకారం అందించి గ్రామ విద్యార్థులకు అందరికీ విద్యాభివృద్ధికి చేయూతనిచ్చిన వారికి మా మనఃపూర్వక నివాళులు. అలాగే సీతాల సాంబశివరావు గారు చేసిన కృషికి, ఆయన చేసిన నిరాహార దీక్ష ఫలితంగా వచ్చిన ఈ స్కూలు శ్రీకారం చుట్టినందుకు ఆయన వేసిన ముందడుగుకి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చిన సభ్యులందరినీ 60 సంవత్సరాల విద్యార్థులని పోగు చేసుకుని ఇలా వాళ్ళందరి మొహాల్లో ఎంతటి ఆనందోత్సాహాలు చూస్తున్నానంటే, వాళ్ళందరినీ చూస్తుంటే అసలు నాకే మాటలు రావట్లేదు.
ఎంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నారు వాళ్ళంతా. వాళ్ళకి ఇక్కడికి విచ్చేసి ఈ పాఠశాలకి వచ్చి ఇంతటి మహోన్నత కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తాతగారు చేసిన దాన ధర్మాలకి ఆయన గుర్తుంచుకొని మాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఈ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ కార్యనిర్వాహక సభ్యులకి నేను మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన 80 సంవత్సరంలో నా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఈ ఊరు సభ్యులందరూ నన్ను ఒక కూతురుగానే చూశారు, కానీ కోడలుగా ఏనాడు పలకరించేవాళ్ళు కాదు. అమ్మ 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 అనే పలకరించేవాళ్ళు. అలాంటి ఈ గ్రామానికి ఒక కోడలుగా వచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ స్కూల్లో ఎందుకు చదవలేదా అని కూడా నేను బాధపడుతున్నాను. అలాగే పాఠశాల చుట్టుపక్కల 4 గ్రామాల విద్యార్థులు మన ఊరు వచ్చి మన పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన స్థానాల్లో నిలవడం, అంతేగాక విదేశాల్లో ఉండటం అంతా మనమంతా గర్వించదగ్గ విషయాలు. విద్య అనగా పరిజ్ఞానము, నైపుణ్యాలు, నైతిక విలువలను పెంపొందించి అభివృద్ధికి, సంస్కృతిని అందించడానికి, సామాజిక మార్పుకు పునాది ప్రాథమిక విద్యలో నాణ్యత, నైతిక విలువలు, సాంకేతిక విలువలతో కూడిన ఆధునిక విద్యా విధానాలు వృద్ధి చేయడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషికి మనం ఎంతో కొంత కాబట్టి కొంతన్నా సహాయం చేయాలి. ఈ కార్యనిర్వాహకులు మొన్న మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వమని అడిగారు. అలాగే మన స్కూల్ దగ్గర నుంచి పోలవరం రోడ్డు వరకు మన రోడ్డు ఎలాగోలా నిర్మాణం చేసుకుంటే ఇంకా స్టూడెంట్స్ చేరొచ్చని మా ఆలోచన. ఆ ఒక్క సలహా నేను ఇస్తున్నాను మన సభ్యులందరూ. చెప్పమని అన్నారు. అది అందరూ వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు కంచినపల్లి కృష్ణమోహన్ రావు, జిల్లా పరిషత్ రిటైర్డ్ ఎంపీడీఓని, కాకర్ల రామదాసు కృష్ణదాస్ గారికి బావగారిని. మరి పాఠశాలకు 6 దశాబ్దాల పైన సేవలు అందించినటువంటి ఉపాధ్యాయులందరికీ, పాఠశాలను నిరంతరం సంరక్షిస్తున్న గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. విద్యార్థుల జీవితాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులతో స్నేహితులుగా ఉంటూ వారి విద్యాభ్యాసాన్ని సఫలీకృతం చేయడం, విద్యార్థుల ఎదుగుదలకు గట్టి పునాదులు కల్పిస్తున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతాభివందనాలు. మరి గ్రామీణ జీవనం, తెలుగు సంస్కృతి, ఆప్యాయతలను, వ్యవసాయ పనుల నిర్వహణ, సాంప్రదాయ పండుగలను కాపాడుకోవడం, బంధుత్వాలను పెంచుకోవడం, చిన్న చిన్న తగాదాలను కూడా పరిష్కరించుకోవడం, పశుపోషణ నిరంతరము కొనసాగించడం, ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం దగ్గుమల్లి ప్రజల యొక్క వాళ్ళు అందరూ కూడా ఆదర్శనీయంగా నిలిచారు. వారందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. కష్టే సుఖే ఫలే, కష్టపడి విద్యార్థులందరూ బాగా చదవండి, మంచి ఫలితం వస్తుంది. అలాగే ఉపాధ్యాయుల మీదే కానీ బాధ్యత పెట్టకుండా తల్లిదండ్రులు కూడా మీరు కూడా తెల్లవారుజామున లేసి పిల్లలను చదివించి మంచి విద్యను అందించండి. అప్పుడు పిల్లలు సుఖపడతారు, మంచి పొజిషన్కి వెళ్తారు. ఈ వజ్రోత్సవ కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ అయింది మా సర్పంచ్ కోనపరెడ్డి చంద్రశేఖర్ దగ్గర స్టార్ట్ అయింది. వజ్రోత్సవం చెయ్యాలి అన్నది నా కోరిక అని ఆ రోజు అంటే మేమందరం చాలా భయపడ్డాం. జరుగుద్దా జరగదా, ఎంతవరకు జరుగుద్ది, అసలు ఏం చేయగలం. వజ్రోత్సవం అంటే 60 సంవత్సరాలు అంటే ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు? 60 బ్యాచీలు వెళ్ళి బ్యాచీకి ఇవాళ తగ్గిపోయారు తప్ప ఆ రోజుల్లో ప్రతి బ్యాచీకి 50 మంది ఉండేవారు. 50 మంది వాళ్ళు 50 మంది ఇంటూ 60 బ్యాచీలు అంటే ఎంతమంది వస్తారు? అసలు ఏం జరుగుద్దా జరగదా, ఊరి పేరు ఉంటుందా, ఇప్పటి వరకు బాగుంది, ఏమవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళ మీద ఎన్నో అన్నారు, కానీ అవన్నీ సహించి వాళ్ళు చేసినందుకు సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇంకొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు పెద్ద అబ్బాయి, ఆఖరి అబ్బాయి, మరి సార్ ఇచ్చోండి సార్ కొద్దిగా హెడ్ డౌన్ చేయండి సార్, సార్ ఇచ్చోండి సార్. సీతారావుల మీద మేము, మా మీద సీతారావులు జోకులు వేసుకుంటూ మేమిద్దరం కూడా బాగా కాలం గడిపేవాళ్ళం. గుడివరుగుల మీద పేపర్లు చదువుకుంటూ జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. మాతో పాటు గత సుమారుగా ఒక 20-15 మహనీయులు సీతాల సాంబశివరావు గారు
సీతాల సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకి మనమందరం కూడా వజ్రోత్సవ సీతాల సాంబశివరావు గారు మమ్మల్ని ఎగతాలు చేయమళ్ళు, అలాగే వాళ్ళకి మెలికిసి ఉంది మధ్యలో ముందులో తీసుకోవాల్సిందిగా మన కమిటీ వాళ్ళని కోరుతా ఉన్నాం. చూడండి సార్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. సీతాల రమణ గారిని, శ్రీమతి రమణ గారిని కూడా మేము సన్మానిస్తా ఉన్నాం. కొంత లేడీస్ కూడా పైకి వస్తే బాగుంటుందమ్మా. మహిళలు మహారాణులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం, విద్యా అభివృద్ధి కోసం డొనేషన్స్ అనేటువంటివి కలెక్ట్ చేయబడుతూ ఉన్నాయి. డొనేషన్స్ అందించేటటువంటి వారు పాఠశాల అభివృద్ధికి, అలాగే విద్యా అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి చేయడానికి తల చేయి వేద్దాం, డొనేషన్స్ అందిద్దాం. డొనేషన్స్ స్వీకరించేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. వేదిక వద్ద క్యాష్ రూపంలో కానీ, అలాగే వస్తు రూపంలో దండ రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఆన్లైన్లో కానీ, అలాగే చెక్స్ ద్వారా కూడా. అలాగే ఇప్పుడు ఇన్స్టెంట్గా అమౌంట్ ఇవ్వడానికి మా దగ్గర అమౌంట్ లేవండి అంటే ముందుగా నోట్ చేయించుకోండి. తర్వాత మీరు అమౌంట్ అనేటువంటిది మన ట్రస్ట్ వారికి. ఈనాటి వజ్రోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, గురువులు అందరికీ నా నమస్కారాంజలు. ఈనాటి సన్మాన కార్యక్రమానికి మాకు అర్హత వచ్చింది అంటే అది మా నాన్నగారి వల్లే. ఆయన చేసిన కృషికి, ఆయన స్కూల్ కోసం పాటుపడే విధానానికి మమ్మల్ని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులుగా మమ్మల్ని సన్మానించుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ కమిటీ సభ్యులందరికీ మేము సదా రుణపడి ఉంటాం. అలాగే ఈ స్కూల్ కోసం ఆయన చేసిన సేవలు కూడా పెద్దలు చెప్పి ఉన్నారు. మళ్ళీ పదే నేను వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. అందరికీ తెలిసిన విషయమే. చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు చేసిన సేవలు. ఆయన స్కూల్ కోసం నిరాదీక్ష ఇవన్నీ తెలిసినవే అందరికీ. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా నేను స్కూల్ కోసం నేను ఎల్లవేళలా పాల్పడుతూనే ఉన్నాను. ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమం అయినా ఆ పార్టిసిపేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఇక ముందు కూడా నా సహాయ సహకారాలు మా కుటుంబం నుంచి ఉంటుందని సభాముఖంగా తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనందరం ఇక్కడ కూడుకున్నామంటే మనం ఇక్కడ చదువుకున్నటువంటి విషయం కావడమే. అందరం తెలిసింది ఒకసారి సంతోషంగా కలిసి ఉండటం కోసం చేశాను. అయితే నేను ఇక్కడ 9th క్లాస్ 69-70 బ్యాచ్ 9th క్లాస్ ఒకటే సంవత్సరం చదివాను. 10th నుంచి బంద్ వెళ్ళాము. ఎందుకంటే సీతాల సాంబశివరావు గారు 12 రోజులు గుడివాడలో పిన్నలూరు కోటేశ్వరరావు గారి చేతుల మీద 12 రోజులు నిమ్మరసం తీసిన తర్వాత అక్కడి నుంచి అంబాసిడర్ గారు పామర్ తీసుకొచ్చిన తర్వాత పామర్లు మా ఇంటికానికి మళ్ళీ నన్ను మా అన్నయ్యని ఎక్కించుకుని గుడివాడలో ఆయన దింపడం జరిగింది. ఆ రోజునే ఆ సాంగుల గారు ఏమన్నంటే, అరే నువ్వు దగ్గరలో చదవాలరా అని, మన స్ట్రెంత్ పెరగాలంటే 8th క్లాస్ వరకు నేను దగ్గర పామర్లో చదువుకున్నాను. 9th 69-70 బ్యాచ్ ఇక్కడికి వచ్చాను. 69-70 బ్యాచ్ నేను 4 ఈశ్వరరావు పోటాపోటీగా చేసాం. ఫస్ట్ మా సత్యనారాయణ గారి అబ్బాయి చేసిన మేము కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడు మన కోటేశ్వరరావు మాస్టర్, తెలుగు మాస్టారు, నాకు తెలుగు తక్కువ శిష్యుడు అనే నాటకం ఆయన రాసి నన్ను గురువుగా పెట్టి ఎడదెబ్బ రాజు తన్ని ఇదిగా శిష్యుడిగా వేసి నాటకం వేశాడు. అదే రోజున ఆయన పెట్టినటువంటి నాటకానికి సంబంధించి దేవనబోయిన కోటేశ్వరరావు మాస్టర్ పెట్టినటువంటి బొట్టుతో ఈ రోజున మేము రాష్ట్ర స్థాయిలో చాలా నాటకాలు వేయడం జరిగింది. నిట్టల శ్రీరామ్మూర్తి మొదలు వీళ్ళందరూ కూడా మేమందరం కూడా వేయడం జరిగింది నాటకాల్లో పోటీల్లో. అది ఈ రోజు కల్దీలో నటరాజ కళా పరిషత్తుని స్థాపించడానికి కూడా కారణం కూడా ఇక్కడ ఈ స్కూల్లో నాకు బొట్టు పెట్టి చదివించడానికి, మా బొట్టు పెట్టి నాకు నాటకం వేయించడానికి, ఇక్కడ చదవడానికి, ఆ పేరు రావడానికి కారణమైనటువంటి సీతాల సాంబశివరావు గారిని మనసారా స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడికి అందరికి కూడా చేసి బందర్లో ప్రాక్టీస్ పెట్టి గవర్నమెంట్ లాయర్గా ప్రసిద్ధి పొందినటువంటి సీతాల ప్రసాద్ గారు గతంలో 1990-2000 మధ్యలో మన స్కూలు యానివర్సరీకి చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన ఉపన్యసించడం, ఆయన ఏర్పాట్లు చేయడం మరి నేను తెలుసుకున్నాను, నేను చూశాను, దగ్గర ఉన్నాను. మరి ఈయన మా ఇంటి పక్క అయినా ఇంత గొప్పగా యానివర్సరీకి చీఫ్ గెస్ట్గా వచ్చాడు అంటే ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది అనుకుని, అంతటి ప్రత్యేకత మనం కూడా సాధించలేమా అనే ఆలోచనతో మేము కూడా ప్రయత్నం చేసి మేము సక్సెస్ సాధించాం అనుకున్నాం. ఈ సందర్భంగా మా సీతాల ప్రసాద్ గారిని అభినందిస్తూ ఆయన 4 పలుకులు పలకవలసిందిగా కోరుతాను.
నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, ఈ జమీదొక్మిలి గ్రామంలో పుట్టిన ఈ జమీదొక్మిలి గ్రామంలో నాకు విద్యా బుద్ధులు చెప్పి నన్ను ఇంతవాడుగా తయారు చేసిన ఉపాధ్యాయులకు, మా గ్రామ కాపరస్తు ప్రజలకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం. మాది జమీదొక్మిలి చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను. ఈ గడ్డ మీద పెరిగాను. ఈ గడ్డతో అనుబంధంతోనే ఉన్నాను. నేను 2 సంవత్సరాలు మాత్రం 7th క్లాసు 8th క్లాసు ఈ స్కూల్లో చదివాను. తర్వాత నా స్టడీస్ అన్నీ మచిలీపట్నంలోనే జరిగిన. ఇంటర్మీడియట్ అక్కడి నుంచి లా వరకు నేను మచిలీపట్నంలో చేశాను. లా అయిన తర్వాత మచిలీపట్నం జిల్లా కోర్టులో ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మచిలీపట్నం మున్సిపాలిటీకి, అది మన ఆంధ్రప్రదేశ్లోనే 2nd మున్సిపాలిటీ, దానికి లీగల్ అడ్వైజర్గా 14 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఇక బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ చాలా ఆటల్లో లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ప్రస్తుతం కృష్ణా జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి గవర్నమెంట్ లీడర్గా చేస్తున్నాను. ఇంత ప్రయోజనం అయ్యానంటే కారణం నేను ఈరోజు కూడాను నేను మచిలీపట్నంలో చదివిన, అక్కడక్కడ చదివిన, మీ దేవుడు అంటే జమీదొక్మిలి అని చెప్తా. ఈరోజు కూడా నన్ను నా ఇంటర్మీడియట్ నుంచి లా వరకు ప్రసాద్ అనేవాడు చాలామంది ఉన్నారు. ఆ ప్రసాదంలో ఏ ప్రసాద్ అంటే దొగ్మిలి ప్రసాద్ అనేవాడు. నా ఇంటి పేరు కూడా ఉండేది కాదు, దొగ్మిలి ప్రసాద్ అనేవాడు. ఆ విధంగా నేను అంచెలంచెలుగా పైకి వచ్చాను. పైకి వస్తానికి కారణం కూడాను మా ఈ గ్రామంలో పుట్టి, ఈ మట్టిలో పెరిగి, ఈ అనుబంధంతోనే నేను కష్టపడి చదివాను. ఇంకోటి ఏంటంటే నాకు బాగా గుర్తు, చంద్రనారాయణ గారు తాతయ్య గారు డొనేషన్ ఇచ్చారు. అట్లాగే సీతాల సాంబశివరావు గారు కష్టపడి స్కూల్ తీసుకొచ్చారు. మా నాన్నగారు, నేను ఎప్పుడూ తొందరలో ఉన్నప్పుడు వచ్చేవాడిని. నాన్నగారు ఏంటంటే స్కూల్ దగ్గర ఉండేవారు. స్కూల్ దగ్గర ఉన్నటువంటి స్కూల్ కట్టిస్తున్నారు. ఆ మెటీరియల్ అవన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు, అంతా కట్టిస్తున్నారు. మీరేంటంటే మనం కూడా ఈ గ్రామానికి, ఈ స్కూల్కి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆయన స్కూల్ దగ్గర ఉండి ప్రతి పిల్లరు, ప్రతి చిప్స్ కానీ సిమెంట్ కానీ దగ్గరుండి ఆయన చూసుకున్నాను. ఒక రోజున నేను కాలేజీ ఫీజు కట్టాలి, డబ్బులు కావాలనంటే ఆయన ఏమన్నారంటే, ఈ సంవత్సరం పంట అంతా మనకున్న పొలంలో పంట అంతా స్కూల్కి సంబంధించిన మెటీరియల్ కోసం ఇచ్చేసాను, మీ బాధలు మీరు పడండి, నేను ఇంట్లో గురించి ఆలోచించాను. మళ్ళీ స్కూల్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకు స్కూల్ కంప్లీట్ అవ్వాలంటే మనం 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాల్లో మగపిల్లలు ఏదో విధంగా వెళ్ళి చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చదివించాలంటే, చదివించాలంటే మన వాళ్ళు ఎవరు పంపించట్లేదు. కాబట్టి మన పిల్లలు, మన ఆడపిల్లలు, మన తోబుట్టులు, మన అమ్మాయిలు చదవాలంటే 10th క్లాస్ వరకు మా గ్రామంలో ఉండాలి. కాబట్టి ఇదంతా పూర్తయ్యే వరకు నేను వేరే గురించి పట్టించుకోనని ఆయన ఆ విధంగా చెప్పి దగ్గరుండి కట్టించారు. కట్టించినందుకు ఈ స్కూలు అభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్ సంబంధించినంతవరకు ఏ కార్యక్రమం అయినా సరే నేను కూడా మా నాన్నగారితో ఈ విధంగా చేశారు, నేను కూడా ఆ విధంగా చేసి ఈ స్కూల్ అభివృద్ధికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను. మొహమాటం అవసరంలా, మీరు చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఎందుకంటే మనం మంచి మాటలు విన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. అది కూడా తెలవడం మనం అందరం చదువుకున్నాం. తర్వాత ట్రస్ట్ సభ్యులందరినీ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ట్రస్ట్ సభ్యులందరూ కూడా వేదిక వద్దకు రావాలి. స్కూల్ నిర్మాణానికి అనుక్షణం పాటుపడిన ఎంతో మంది మహనీయులు చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పారు, నాకు కొంతమంది పేర్లు తెలుసు, అందరి పేర్లు తెలీదు. దాంట్లో మరి సీతాల శివరామకృష్ణయ్య గారు భార్య
తులసమ్మ గారు మన హై స్కూల్లో గుడి కట్టించారు. ఆవిడకి ఎంతో కోరిక సరస్వతీదేవి ఆలయం కట్టాలి, సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించి దాన్ని పోషించాలని. ఒకసారి ట్రస్ట్ సభ్యులందరినీ కూడా వేదిక వద్దకు రావాల్సింది కోరుతూ ఉన్నాం. ట్రస్ట్ సభ్యులందరినీ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా, కొంచెం అత్యవసర పని మీద వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో త్వరగా ఈ కార్యక్రమాన్ని, ట్రస్ట్ సభ్యులకి సన్మాన కార్యక్రమాన్ని త్వరగా ముందుగా పెట్టుకున్నాం. ట్రస్ట్ సభ్యులు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుండాలని, అలాగే చూస్తూ ఉన్నటువంటి మీరందరూ కూడా అందరూ ఒకటే. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. మరి మీ మంచి మనసుకు వందనాలు, అభివందనాలు. మరి ఎంతో మంది ఎన్నో విధాలుగా మమ్మల్ని నిరుత్సాహపరిచిన, చాలా మంది మమ్మల్ని ఉత్సాహపరిచి మా యొక్క కార్యక్రమాలను సులువుగా సాగేలా ప్రోత్సహించిన మీ పోటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా కరతాళ గట్టిగా చెప్పట్లు పెడతాం ఒకసారి. ట్రస్ట్ సభ్యులందరికీ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో మన వజ్రోత్సవ కమిటీ తరపు నుంచి వజ్రోత్సవ సహోదరులు కూడా వేదిక మీదకి ఇచ్చేసారు. వారిని కూడా చిరు సత్కార కార్యక్రమం. అలాగే మనం అందరం కూడా ఆస్వాదిస్తూ గట్టిగా చప్పట్లతోటి, కరతాళ ధ్వనులతోటి వేదిక మీద ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులకి, అలాగే వేదిక గోపాలకృష్ణ గారికి అందరి తరఫున, ట్రస్ట్ తరఫున, పూర్వ విద్యాలయ అందరి తరఫున ఆయన పెద్ద మనసుతో జీవిస్తున్నా. మరి ఆయన 72, 73 బ్యాచ్ అనుకుంటా. పివి రామాంజనేయులు గారు ఎంతో ఉత్సాహంగా ఆయన ముందుకు వచ్చి శివస్థుతి కూడా నాకు చెప్తానని చెప్పారు. సమయం ఇవ్వలేదు, మరేంటో. అది మేకపేరయ్య గారు. కుటుంబ సభ్యులు డొనేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది. వారిని వేదిక వద్దకు సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దండ రూపంలో కానీ, అలాగే అలా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధి నేర్పే గురువులందరికీ నమస్కరిస్తూ, నేను కామర్స్లో చదువుకున్నా కానీ ఈ స్కూల్తో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అందరూ చదువుకుని ఉన్నారు. సో మనం ఈరోజు ఇద్దరు మూర్తుల గురించి మనం మాట్లాడుకున్నాము. కాకర్ల చంద్రనారాయణ గారు, అలాగే సీతాల సాంబశివరావు గారు. వాళ్ళే మనకు ఆదర్శం. మనం కూడా ఈ స్కూల్ వాళ్ళు తేవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే మనం కూడా మన వంతు సహా ఈ స్కూల్ నిలబడటానికి, ఇప్పుడు తేవడానికి చాలా కష్టపడ్డా, ఈ స్కూల్ నిలబడడానికి కూడా మన వంతు సహకారాలు అందించాలి. వాళ్ళ త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈ ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారకము. అలాగే నేను చాలాసార్లు కాకల చంద్రనారాయణ గారింటికి మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నింటికి వెళ్తున్నాడు. వాళ్ళు మా బంధువులైతే నాకు తెలియదు, కృష్ణదాస్ గారు, రామదాస్ గారిని కలవడం జరుగుతుండేది. నువ్వు ప్రతిపక్షకి వెళ్తుంటాడు. కానీ మా నాయనమ్మ చెప్తుండేది, మేనంటో ఏదో అవుతారు కాకల చంద్రనారాయణ గారు మనకి అని నాకు ప్రతిసారి కార్డు ఇచ్చి రావడం వరకు జరిగేది. వాళ్ళది మా బంధువులని అంత అంటే ఎలికి ఇచ్చి రావడం కానీ ఈ దుర్భరంగా సందర్భంగా తెలియదు. సో ఈ సమయం వాళ్ళ కుటుంబం, వాళ్ళు నా బంధువులు ఉండడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే వాళ్ళ పాపను కూడా కలిశాను. వాళ్ళు త్యాగం, వాళ్ళు చేసిన ఒక ఆయన ధన సహాయంగా సహాయం చేస్తే, ఒక ఆయన శారీరకంగా వాళ్ళు ఎంతో శ్రమ చేసి 13 రోజులు చేయడం అంటే మామూలు విషయం కాదు. తన స్వార్థం కోసం తన విషయం కాదు. ఇది అభినందించే విషయం. నా వంతు సహాయంగా ఈ స్కూల్ నిలబడటానికి, ఈ స్కూల్ ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ యొక్క ఉద్యోగ కార్యక్రమానికి 50,000 రూపాయలు అనౌన్స్ చేస్తూ చెక్ అందజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్ ఇంకా ఫర్దర్గా సైకిల్కి కానీ ఇంకేమైనా అవసరమైతే రేపొద్దున స్కూల్ డెవలప్మెంట్కి నా వంతు సహాయంగా ఇంకా మళ్ళీ అనౌన్స్ చేస్తానని తెలియజేస్తూ, వీళ్ళిద్దరి నాకు ఆదర్శం. వాటి అంతా చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. ఆ విగ్రహాలు కూడా నేనే మొయ్యడం, నాకు అక్కడ నిలబెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ విగ్రహాలని వాళ్ళలాగా మన వంతు చేయగలం, ఎందుకు చేయకూడదు? మన వంతుగా మన శారీరకంగాను ధన సహాయంగా మనం కూడా చేయాలి. ఈ స్కూల్ నిలబడటానికి మనం సహాయం చేయాలి. పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతుంది అని చెప్తున్నప్పుడు నాకు బాధేసింది. నేను కూడా నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ, శారీరకంగాను నేను కూడా ఈ స్కూల్కి వచ్చి ఈ 4 చుట్టుపక్కల గ్రామాల యొక్క పిల్లలు కలిసి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ చేయండి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఏ స్కూల్ అయితే డిజిటల్గా కానీ స్కూల్ బస్సెస్ కానీ ప్రతి బ్యాచ్ నుంచి కొంత అమౌంట్ కనీసం ప్రతి విద్యార్థి 1,200 రూపాయలు, నెలకు 100 రూపాయలు కాడికి 1,200 రూపాయలు మీ ఊరు వచ్చినప్పుడు ఆ యొక్క ట్రస్ట్ అకౌంట్ 1,200 అయింది. అలా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు దాదాపు 2-3 లక్షల రూపాయలు సంవత్సరాలు పోగొడుతుంది. ఇలా 5 సంవత్సరాలు వేయగలిగితే ఆ స్కూల్ బాగా ఉన్నతాన్ని తీసుకెళ్ళగలుగుతాం. ఇది ఇండియా మ్యాప్లోనే మంచి స్థానం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి చదువుకునే పిల్లలే ఇంత ఆదర్శం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ
ఉదయ్ భాస్కర్ గారు 50,000 రూపాయలు డొనేషన్ అందించినటువంటి 15 డేస్ జూమ్ మీటింగ్ పెట్టుకుని దీని ఉన్న చేసి 10,116 రూపాయలు మన పాఠశాల ఉంది. మొత్తం మీద 75,000 రూపాయలు. ఒకసారి 99-2000 బ్యాచ్ 75,000 మన 2099-2000 బ్యాచ్కి మనం అందరం కూడా కనీసం రూపాయికో చెప్పండి రావాలి. రూపాయికో క్లాప్స్ చెప్పండి. 75,000 క్లాప్స్ రావాలి. కొట్టండి గట్టిగా. అన్నారు బాబు గారు గత 10-15 సంవత్సరాలుగా స్కూల్కి డోనర్గా ఉంటూ ప్రతి సందర్భంలోనూ ఎంతో తన దాతృత్వాన్ని ప్రకటిస్తున్నారు. వారికి స్కూల్ తరఫున స్కూల్ కమిటీ తరఫున డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది అయిన తర్వాత చిన్నారులు కూడా వేచి ఉంటే అవకాశాలు వస్తాయి, కానీ అవి దూసుకెళ్లే వాళ్ళు వదిలేసిన ఇదే వేరు కదా. నిజంగా మేడం గారి యోగా కార్యక్రమం పర్ఫార్మెన్స్ అనేటువంటివి సుదినం ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం మనిషిప్పుడు ఆరోగ్యంగా మనుగడ సాగించి మనిషిప్పుడు ఆరోగ్యంగా మనుగడ సాగించి మూల సూత్రము పతంజలి యోగా శాస్త్రం మూల సూత్రము పతంజలి యోగా శాస్త్రం. ఆహా ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. ప్రశాంతతకు పద్మాసనం జీర్ణశక్తికి వజ్రాసనం. ప్రశాంతతకు పద్మాసనం జీర్ణశక్తికి వజ్రాసనం. ఏకాగ్రతకు సిద్ధాసనం మనమంతా వేద్దాము. ఏకాగ్రతకు సిద్ధాసనం మనమంతా వేద్దాము. ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. గోముఖాసనంతో షుగర్ వ్యాధి, సర్వాంగాసనంతో థైరాయిడ్ సమస్య. గోముఖాసనంతో షుగర్ వ్యాధి, సర్వాంగాసనంతో థైరాయిడ్ సమస్య. అర్ధమచ్చేంద్రాసనంతో అధిక బరువు, అర్ధమచ్చేంద్రాసనంతో అధిక బరువు. తగ్గించుకుందాము ఆరోగ్యంగా ఉందాము. తగ్గించుకుందాము ఆరోగ్యంగా ఉందాము. ఆహా ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. తాడాసనంతో ఎత్తు పెరుగుదాము. ఉష్ట్రాసనంతో వెన్నెముకకు బలం చేకూర్చుదాము. తాడాసనంతో ఎత్తు పెరుగుదాము. ఉష్ట్రాసనంతో వెన్నెముకకు బలం చేకూర్చుదాము. వృక్షాసనంతో మోకాళ్లకు శక్తినిద్దాము. వృక్షాసనంతో మోకాళ్లకు శక్తినిద్దాము. ధనురాసనంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపరుచుకుందాము. ధనురాసనంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపరుచుకుందాము. ఆహా ఆహా ఎంత సుదినం ఈనాడు ఎంత సుదినం. ఆహా ఎంత సుదినం ఈనాడు. శశాంకాసనంతో రక్త ప్రసరణ మెరుగు, స్వచ్ఛతకు మారు పేరు పద్మాసనం. శశాంకాసనంతో రక్త ప్రసరణ మెరుగు, స్వచ్ఛతకు ఉంది. ఈశ్వర్ తర్వాత ఏంటన్న మనోజ్ ఏ క్లాస్ అమ్మా? మనోజ్ 8th క్లాస్. ఈశ్వర్ 10th క్లాస్ అమ్మా? 9th క్లాస్ అమ్మా. అదే 10th వచ్చావు కదా. ఎస్. నీ పేరేంటన్నా? దీక్షిత్. దీక్షిత్ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడసైనా మనసులో విన్నా రాయిలా ఉన్న
wanna see my girl. Madhurishwarive, madhurasala manjarive, mantraksharivе, magashwasala anjalive. Tene vinuvo, tene kigavo, tene delalana. Vennela nuvo, vendi mattavo, taake telusukona. Sakalaina malikava. చూడండి సార్, అది చూడండి ఒకసారి. ఎస్, చక్కగా నవ్వుతూ ఉండండి సార్. కొంచెం సాల్ తీసుకునివ్వండి సార్ ఫోటోగ్రాఫర్ గారు. చక్కటి ఆధ్యాత్మిక గీతానికి కోలాటం వేసినటువంటి, అంటే చాలా అద్భుతమైనటువంటి నృత్య రూపం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జటాటపీఘలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితం భుజింగ తుంగమాలికం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్దగద్దగజ్జలలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలి జటాభుజంగ పెంగళ స్ఫురత్ప్రణామణి ప్రభాకరంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూమికే మదాంద సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం విభర్తుభూత భర్తరి సహస్రలోచన ప్రభుత్వ శేష లేఖశేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసురాంగ్రి పీఠభూం భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జోటకం శ్రేయచిరాయ జాయతం శకోర బంధు శేఖరం లలాట చత్వర జ్వలధ్వం సింగారి సిన్నదన నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొన రింగా రింగా బిర్రాన చేరుకొన నీ ముందు నిల్చుకొన చేసి ఎత్తుకొన బంగారంగా అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఈత కొట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కొంగువనై యువగానే నీతోనే ఇష్టంగా ఉంచుకోరే ఓరు ముద్దలు పట్టుకున్నా తేనె ముద్దలు మచ్చుకున్నా ప్రతిదీ పగలో నారాని నువ్వేలే సింగారి సిన్నదన నీ ఇంటి దారిలో
నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ కార్యక్రమాన్ని ఇంత అట్టహాసంగా చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఈ అందరికీ చాలా సంతోషం. అందరూ కలిపి ట్రస్ట్గా ఏర్పడి ఈ హై స్కూల్ని ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తూ నేను ఈ 100 డేస్కి స్పెషల్ ఆఫీసర్ ఈ ప్రత్యేక స్కూల్కి కాకుండా ప్రత్యేక అధికారి ఈ 4 గ్రామ పంచాయతీలకి మామూలుగా ప్రస్తుతం అయితే డిప్యూటీ ఎంపీడీఓ పామర్ను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చక్కగా అంటే మనందరినీ కూడా ఉత్సాహపరచడానికి మనందరిలో చైతన్యం తీసుకురావడానికి విచ్చేశారు. రాపర్ల, వండ్రపూడి, పోలవరం, దగ్గుమిల్లి పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ రావడం మనందరికీ కూడా సంతోషదాయకం. గట్టిగా చప్పట్లతోటి మనం వారి యొక్క ఆగమనాన్ని మనం గుర్తు చేసుకుంటూ చక్కగా అభినందిస్తూ మనం గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడే మన సంగతి చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. చూడమ్మా సిద్ధప్ప, నేను సింహం అంటున్నా. అది గంటం తీసుకోలేదు, సిద్ధం తీసుకోలేదు. అంతే కదా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నటువంటి మన పూర్వ విద్యార్థులు ఈరోజు వజ్రోత్సవ కార్యక్రమానికి 8,000, అలాగే ట్రస్ట్ ద్వారా అంటే మన పాఠశాల అభివృద్ధి కోసం, అలాగే విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో పాఠశాలలో నిర్వహించేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ట్రస్ట్ కోసం 27,232 రూపాయలు ఇవ్వడం జరిగింది. 88, 89 బ్యాచ్ తరపు నుంచి మనం గట్టిగా వారికి క్లాప్స్తో ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా పట్టుబడదాం ఒకసారి. 88, 89 అలాగే అన్ని బ్యాచ్ల వాళ్ళు ఇచ్చారు. రిక్వెస్ట్ అండి, పొద్దు నుంచి మన సోదరులు చెప్తున్నారు అందరికీ సోదరీమణులని, కానీ మనం పిలిచింది అందరికీ ఇక్కడ ఎవరిని పిలిచాం? విద్యార్థులను పిలిచాం. సో మీరు చెప్పాల్సింది విద్యార్థులారా అని చిన్న కరెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను అందరికీ. నా పేరు మండప కృష్ణకిషోర్ అండి, మాది వండ్రపూడి. ఓకే, ఈ బ్యాచ్కి సంబంధించిన నేను. సో నేను కోకాకోలా కంపెనీలో కృష్ణా జిల్లాకి సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అందరికీ మన జమీ దగ్గర గ్రూప్ ఏదైతే ఉందో కూడా మన దగ్గర మనం అందరం పొద్దు నుంచి చదువుల గురించి చెప్తాం. చదువు అయిపోయిన తర్వాత పిల్లలు ఆపర్చునిటీస్ కోసం ఎదుగుతున్నారు. ప్లస్ ఈ చదువు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనేది కొన్ని విషయాల్లో కొంతమందికి అవగాహన లేక కొన్ని చోట్ల ఆగిపోవడం జరుగుతుంది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ట్రస్ట్ సభ్యులకి ఒక చిన్న ఏదైనా సరే మినీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి మన స్కూల్లో ఒక సండే కానీ అలాంటి టైంలో అరేంజ్ చేసి పిల్లలు 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి అంటే కొన్ని చోట్ల బాగానే ఉండదు, కొన్ని చోట్ల స్ట్రక్ అవుతారు. అలానే ఈ గ్రూప్ ఏదైతే ఉందో నా తరపు నుంచి నా దగ్గర చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి అన్నమాట. 15,000, 20,000 రూపీస్ వచ్చే శాలరీ వచ్చే జాబ్స్ ఉంటాయి నా దగ్గర. నేను కొంతమందికి అప్రోచ్ అవుతున్నాను ఈ మధ్యన. అలానే మన దాంట్లో చాలామంది చాలా బ్యాచ్ ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు ఎస్పీఎల్గా చేశారు, తర్వాత క్యాస్ట్ లీడర్గా చేశారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా హైదరాబాద్లో స్థిరపడ్డాను. 2 సంవత్సరాల క్రితం 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 2
అయితే నేను ఎయిర్పోర్ట్స్ డిఫెన్స్ అన్ని వర్క్లు చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అందుకే మీకు మీ పిల్లలు ఎవరైనా జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నా నా దగ్గర 20,000 వరకే శాలరీ ఇవ్వగలను. అలాంటి వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను వాళ్ళకి జాబులు ఇవ్వగలను, ఒక 20 మంది దాకా. అది మీకు ఈ విషయం సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంత పెద్ద ఎత్తున ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కమిటీ సభ్యులందరూ మేనేజర్ గారు, అలాగే మనకు చెప్పారు ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్లో కూడా చాలా చక్కటి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, వాటిని ఉపయోగించుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వారి అభిప్రాయాలు చెప్పాలి అనుకుంటే కనుక డెఫినెట్గా పెద్దవాళ్ళు అంటే పూర్వం చదువుకున్నటువంటి